బద్వేలు నియోజకవర్గంలో హనుమంతు వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. అనంతరం బద్వేలు నియోజకవర్గంలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని, నాయకులకు కార్యకర్తలకు ఎప్పటికీ అండగా ఉంటామని అన్నారు. వైసీపీ నాయకుల అరాచకాల వల్లనే అనేక మంది టీడీపీలో చేరుతున్నారని ఆమె తెలిపారు. అనేక మంది టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల సమయానికి ముఖ్యమైన నేతలు చేరే అవకాశం ఉందని అన్నారు. వైసీపీ పాలనపై అసమ్మతి ఎక్కువగా అవుతుందని, చంద్రబాబు వల్లనే అభివృద్ధి సాధ్యమని భావించిన అనేక మంది టీడీపీ వైపు చూస్తున్నారని అన్నారు. వైసీపీ పాలన ఎంతో అరాచకమైన పాలన. ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు బద్వేలు ప్రాంత ప్రజలందరూ. నేను ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు రైతన్న కష్ట నష్టాలు, ప్రజల కష్ట నష్టాలు, పిల్లలు ఉన్న వాళ్ళందరికీ నిరుద్యోగ సమస్య, ఇలా అనేక సమస్యలు. మన మున్సిపాలిటీలో అయితే డ్రైనేజు, రోడ్డు మరియు మీటర్లకు డబ్బులు, స్థలాలు లేవు, ఇళ్ళ స్థలాలు లేవు, ఇల్లులు కట్టుకునే దానికి ఇబ్బందులు ఉన్నాయి, పెన్షన్లు సరిగ్గా ఇవ్వట్లేదు. ఈరోజు ఎప్పుడో శాంక్షన్ అయినట్టు ఇంతవరకు ఏమీ ముగించలేదు. కేవలం ఎన్నికల స్టంట్ లాగా లాస్ట్ మినిట్లో కొన్ని చేయడం. ఆ రోజు అడిగితే కూడా ఈ వీధిలో నడిచేటప్పుడు, అక్కడ నడిచేటప్పుడు అడిగేటవన్నీ ఈరోజు అప్పటికప్పుడు వేయడం. ఈ ప్రజలకి మీ గలంలాగా మీలో ఉన్న వాళ్ళందరికీ ఎటువంటి మొహమాటం లేకుండా మీరు ముందుకు వచ్చి నాకు చెప్పండి. మేము ఖచ్చితంగా మీ అందరికి ఒక సభాముఖంగా ఒక హామీ ఇస్తున్నాను.